నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూసీ సుందరీకరణ అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఎత్తుకున్న ఒక అంశాన్ని మొత్తం కూడా సమాజం మొత్తం కూడా వ్యతిరేకించే పరిస్థితి కనపడతా ఉంది. కానీ నిన్న అదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఆపే ప్రసక్తి లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పాలన్నా మరి మూసీ సుందరీకరణ అనే అంశాన్ని ఇప్పుడు లేవనెత్తడం కరెక్టేనా? ఎవరు లేవనెత్తడం, మేమా వాళ్ళ? రేవంత్ రెడ్డి ఎట్లా కరెక్ట్ అవుతుందండి? మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సాంపంగా నూనె కావాలన్నట్టున్నది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. అరే ఆడ జీతాలు లేక, గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు లేక 9 నెలల నుంచి ఆగమాగం అవుతాను వాళ్ళు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు, మధ్యాహ్న భోజనం తయారు చేసేటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు, ఉపాధి హామీ నిధులు ఇప్పుడు రిలీజ్ చేయలే, గ్రామ పంచాయతీలో రిలీజ్ చేయాల్సినటువంటి 2,500 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేయలే. కానీ ఈయనకు మూసీని మాత్రం సుందరీకరించాలన్నట. ఎంత పెట్టి? 1,50,000 కోట్లు పెట్టి. టీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ 16,000 కోట్ల రూపాయలతో చేపడతామని చెప్పి 3,300 కోట్ల రూపాయలు పెట్టి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టేసింది. కానీ ఈయనకు మరి 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతున్నాయి ఎవరికి అర్థం కాదు. మొదట ఈయన లోక్సభ ఎన్నికల సందర్భంగా 50,000 కోట్లు అన్నాడు. ఆయన మంత్రి జూపల్లి గారేమో 70,000 కోట్లు అన్నాడు జూన్లో. ఈయన ముఖ్యమంత్రి గారు జూలైలో వీరు వచ్చేయమన్నారంటే 1,50,000 కోట్లు అంటున్నాడు. దేనికి ఖర్చు చేయబోతున్నారు? దాని డిపిఆర్ ఉన్నదా? దానికి ఎవరైనా కన్సల్టెంట్ ఉన్నాడా? 1,50,000 కోట్ల రూపాయలని మీకు కలవడ్డదా ఏమన్నా రాత్రి? అంటే కేవలం ఏంటంటే వీళ్ళు జేబులు నింపుకోవడానికి తప్ప ఇంకో ఆలోచన ఏం లేదు. మీరేం చెప్తారంటే ఈ సుందరీకరణ అనేది ఇప్పుడు అవసరమా తెలంగాణకి? కాదంటున్నా, అసలే కాదండి. ప్రభుత్వానికి 100,000 పనులు ఉంటాయండి, దాంట్లో ప్రాధాన్యాలను ఎంచుకోవాలి, ఏది వేస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది అని చెప్పి 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు మూసీని సుందరీకరించాలని చెప్పి ఎవరు కోరుకోవడం లేదు. అంత సడన్గా అంత అర్జెన్సీ ఏంది నాకైతే అర్థం కావాలి. ఎవరైనా డిమాండ్ చేసిండా? ఎవరైనా కోరుకున్నారా? ఎవరో అఖిలపక్షాన్ని పెట్టినా అఖిలపక్షం అడిగిందా? నేను ఒక పొలిటికల్ పార్టీ డిమాండ్ చేసిందా? ఒక ప్రజా సంఘం డిమాండ్ చేసిందా? లేదు కదా. అచ్చా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టేది కేవలం సుందరీకరణ కోసం. మ్యాథ్స్లో థియరీ ఆఫ్ నీడ్స్ ప్రకారము ముందు కూడు గూడు గుడ్డ, దాని తర్వాత విద్య వైద్యము, దాని తర్వాతనే కదా ఇవన్నీ. అవి ఏవి ఇప్పుడు చక్కగా లేనప్పుడు నువ్వు పోయి అక్కడ చేసేది ఏంది? రైతు భరోసా డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? రుణమాఫీకి డబ్బులు ఉన్నాయా? చేనేత మిత్రకు నీకు డబ్బులు ఉన్నాయా? దావకాల మందులకు డబ్బులు లేవు, బళ్ళ చాక్ పీసులకు డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు లేవు. కానీ ఇప్పుడు ఈయన వచ్చేట 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి సుందరీకరణ చేస్తా అంటున్నారు. తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. రివర్ బెడ్ అని ఏమంటారు దాన్ని, ఒక మార్క్ని చేస్తూ ఆర్బిఎక్స్ అంటూ కూడా ఒక మార్క్ పెట్టేసి ఆ ఇంటిని ఎఫ్టిఎల్ జోన్ ఉందో లేదా రివర్ బెడ్లో ఉందని చెప్పేసి ఒక మార్క్ చేస్తూ ఉన్నారు. అది ఇది ఏ అంశం ప్రకారం ఎలా తీసుకుంటున్నారు మీరు రివర్ బెడ్ అని చెప్పేసి ఇప్పుడు దాకా కూడా దాని మీద అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని మీద ఆన్సర్ కూడా లేదు. ఇప్పుడు దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయండి. మన రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రాజెక్టులను నిర్మాణం చేశాం. కానీ ప్రజల్ని కన్విన్స్ చేసిన తర్వాత, ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత, ఆ కంఫర్ట్ని క్రియేట్ చేసి మాత్రమే ప్రభుత్వాలు భూములు తీసుకున్నాయి. కానీ అసలు మూసీ సుందరీకరణ అంటే ఏంది, దాంట్లో ఏమేం చేస్తారు, దాని తర్వాత దాంట్లో పోయేటువంటి ఇళ్ళని ఎట్లా గుర్తిస్తారు, వాళ్ళకి నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తారు, ఎంత చెల్లిస్తారు, ఏవి చెప్పకుండా అర్ధరాత్రి వచ్చి దొంగోడు కదా వచ్చినట్టు వచ్చి మొత్తం ఇల్లు కూలగొట్టడం, ఇది చాలా దుర్మార్గం. నిజంగా మూసీ సుందరీకరణ జరిగితే మూసీలో వారేది నీళ్లు కాదండి, పేద ప్రజల కన్నీళ్ళు, వాళ్ళ రక్తం బారుతుంది, అంతే కదా. ఒక్క ఎకరానికి కూడా నువ్వు సాగునీరిచ్చే ప్రాజెక్ట్ కాదు, ఒక్క ఇంటికి కూడా తాగునీరిచ్చేటువంటి ప్రాజెక్ట్ కాదు. మరి దేనికోసం ఇదంతా? కేవలం సుందరీకరణ కోసం, కేవలం నీ జబ్బులు నింపుకోవడానికి కోసం. అది ఎవరు కోరుకోవడం లేదు రాష్ట్ర ప్రజలు. కానీ ఇంకొకటి ప్రజల నుంచి అడిగేది ఏంటంటే ప్రధాన క్వశ్చన్, అసలు ఈ ఎఫ్టిఎల్ పరిధి ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు అంటే కొన్ని చోట్ల 10 మీటర్స్ ఉంటుంది, కొన్ని చోట్ల 70 మీటర్స్ అంటున్నారు, కొన్ని చోట్ల 100 మీటర్స్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే వీళ్ళు మినిమం చెప్పేది 100 మీటర్స్ అంటున్నారు. మరి 10 మీటర్స్ ఎట్లా అవుతుంది? అంటే కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాలో 10 మీటర్స్ ఇస్తున్నారు. దానికి మరి ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు? ఒక పక్కా విధానం అంటూ ఏమీ లేదు, తనకి ఇష్టం వచ్చినట్టు తాను చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ ఇళ్ళని కూలగొట్టి ఆడ ప్లాజా కట్టాలి, ఎంటర్టైన్మెంట్ జోన్ కట్టాలి, రిక్రియేషన్ జోన్ కట్టాలి, పార్కులు కట్టాలి, వీటిని కొంతమంది కార్పొరేట్స్ దారదత్తం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఎక్కడ ఎంత ల్యాండ్ కావాలో అంత ల్యాండ్ ఈ మీటర్ ఆ మీటర్ అని చెప్పి గుంజుకుంటున్నాడు అంతే. స్థిరమైనటువంటి విధానం ఏం లేదు.
ఇఫ్ ఇట్ ఈస్ ఎ రూల్ ఇట్ హ్యాస్ టు బి సేమ్ అండ్ ఇట్ హ్యాస్ టు అప్లై ఫర్ ఎవ్రీ వన్. అట్లా లేదు కదా. అంటే ప్రతిపక్ష నాయకులు కూడా మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి, రండి సచివాలయంలో కూర్చొని మాట్లాడుకుందాం అంటుండు మన నిన్న. నువ్వు బిలో రాదు, మరి అఖిలపక్షం బిలో రాదు, ఎవడొద్దంటాడు? అఖిలపక్షం బిలో మేము చెప్తాం కదా, మా విధానం ఏందో మేము చెప్తాం కదా. మూసీ పట్ల కేటీఆర్ గారు వస్తారు, వారు మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి వారే వస్తారు, వారు మాట్లాడతారు. మరి ఎందుకు పిలుస్తలేవు నువ్వు అఖిలపక్షాన్ని? ఎందుకు పిలుస్తావు? 1,50,000 కోట్ల రూపాయలు నీ అయ్యా జాగి రాదేమన్నా, అది ప్రజల సొమ్ము, అది ప్రజల సొమ్ము 1,50,000 కోట్ల రూపాయలు అంటే సగం బడ్జెట్ మన రాష్ట్రంలో. అంత ఖర్చు పెడుతున్నప్పుడు తప్పకుండా అన్ని పార్టీలతో చర్చించాలా. అండ్ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం, నువ్వు ప్రధాన ప్రతిపక్షంతో చర్చించు, నువ్వు మీటింగ్ పిలిస్తే మేము తప్పకుండా మా సూచనలు మేము ఇస్తాం. మరి ఇంకొక మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈటల రాజేంద్ర వాళ్ళతో చేరి మా మీద నిందలేస్తున్నారు అనేది ఒక ప్రధాన చర్చ. అలాగే ఈటల రాజేంద్ర గారిని రమ్మంటున్నారు, మోడీ దగ్గరికి వెళ్ళి బడ్జెట్ తెద్దాం రమ్మంటున్నారు. మరి ఇప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు బీఆర్ఎస్తో చేరినట్టు లెక్క. అంటే సోషల్ మీడియా కూడా అంతే కదా. అదే ఇప్పుడు ఆ మధ్యలో మీరు తెలుసు, నిరుద్యోగులు పాపం వాళ్ళందరూ రోడ్లు ఎక్కి దులిచినారు. అదంతా కూడా చాలా చోట్ల రాస్తారోకోలు చేసిన్లు, దిగ్బంధం చేసిన్లు. అది చేయగానే బీఆర్ఎస్ వాళ్ళే ఇది చేయించిండ్రు. మోతీలాల్ దీక్ష చేస్తే బీఆర్ఎస్ వల్ల ఇది చేయించిండ్రు. జియో 46 వాళ్ళు పోయి గాంధీ భవన్ ముందు కూర్చుంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈటల రాజేంద్ర గారు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిపిస్తున్నారు అంటారు. అంటే ఎందుకు మీకు బీఆర్ఎస్ అంటే ఇంత భయం? బీఆర్ఎస్ అంటే ఎందుకు ఇంత భయం అంటే మీ బండారాన్ని బీఆర్ఎస్ బయట పెడుతున్నది కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పూర్తి అభద్రతా భావంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెట్టబడ్డది. 10 నెలలు కాలే 10 రకాలుగా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటిది? అభద్రతా భావం. మతి గలవన వాళ్ళందరూ ఒక్కో టీంలో ఉంటే ఎట్లుంటుందో, ఈ మతి లేని వాళ్ళందరూ ఒక మంత్రివర్గంలో అట్లా ఆ రకంగా ఉన్నారు. మతి గలవన వాళ్ళందరూ ఒక్కో టీంలో ఉంటే ఒకడు అటురుతాడు, ఒకడు ఇటురుతాడు. సేమ్ మంత్రులది కూడా అదే పరిస్థితి. ఒక ఆయన ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. అసలు నో క్లారిటీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు గతంలో నిరుద్యోగులకి న్యాయం జరగకపోతే నేను రాజీనామా చేస్తా అంటూ బహిరంగంగానే చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన బీసీ ఉద్యమం అంటూ మరి సొంత పార్టీకి కూడా గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని కొన్ని చర్చ జరుగుతుంది. మీరే సరే, బీసీ ఉద్యమం గురించి మా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మాట్లాడతారు, నేను మాట్లాడడం ఉచితం కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవము, పాపం చాలామంది నిరుద్యోగులు ఎంతో ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. అండ్ మల్లన్న గారిని కూడా నమ్మి ఓట్లేసారు. సరే, నేను వారికి ప్రత్యర్థిగా నేను పోటీ చేసిన కాబట్టి నేను ఏదో అడగాలని అడగట్లేదు. కానీ ఇంత ఆశతోని ప్రజలు ఓట్లు వేసినప్పుడు వాళ్ళకి జవాబుదారీగా తీన్మార్ మల్లన్న ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక సంవత్సరంలో. ఇప్పటివరకు కనీసం ఒక ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు? పైకి వెళ్ళి కేసులు అవుతూ ఉంటాయి. ఎవరు మాట్లాడితే వాళ్ళకు బీఆర్ఎస్ ముద్ర వేసేస్తారు. అంటే నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఎందుకు నోరు విప్పరు? ఇదే బల్మూరు వెంకట్ గారు కానీ, ఇదే శ్రీధర్ బాబు గారు కానీ, ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా మంత్రులంతా ఉద్యోగాల మీద మాట్లాడిన వాళ్ళే కదా. మీరు ఎందుకు మాట్లాడతలేరు? జియో 46 పాపం బాధితులు, వాళ్ళకు ప్రామిస్ అయినటువంటి మంత్రి లేడండి. ఈ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళ గురించి మాట్లాడే, అంతమంది ప్రామిస్ చేసిండు. కానీ ఈరోజు గాంధీ భవన్కి వస్తే లోపలికి పోకుండా ఈరోజు అడ్డుకుంటున్నారు వాళ్ళను. మీరు బీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వచ్చిందంటారు వాళ్ళు పోతే. అంటే పార్టీ రంగు పులుగుతున్నారు. ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. ఈ వరంగల్ విషయానికి వస్తే మెడికవర్ అనే ఒక హాస్పిటల్ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిరాడ. అక్కడ ఒక శవానికి ట్రీట్మెంట్ జరిగిన పద్ధతి చూసాం మనం. మరి ఎందుకు మరి అదే రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు? అలాగే అక్కడే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది, మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా సరిగ్గా ఉండట్లేదు మరి ఆ గవర్నమెంట్. అంటే చాలా దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు అని నేను అనను. మెడికవర్ ఏదో చేస్తే అది రేవంత్ రెడ్డి గారు చేయించని నేను మాత్రం అనను. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు దిక్కులేనిగా తయారైపోయినాయి. కనీసం మందులు కూడా డబ్బులు లేనటువంటి ఒక పరిస్థితి, పరికరాలు పనిచేయడం లేదు, సిబ్బంది సరిపోవట్లేదు. చాలా దయనీయమైనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. చాలా ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయితే శిశు మరణాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చెల్లడం లేదు. కానీ కార్పొరేట్లు దోచుకుంటుంటే, కోట్ల రూపాయలు దోచుకుంటుంటే మాత్రం కళ్ళ అప్పగించి చూస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసేటోడు కూడా లేడు. విచ్చలు విడే బిల్లులు ఇస్తున్నారండి, ఇది వాస్తవం. చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అట్లా రోజు జరుగుతూనే ఉంటాయి, అట్లా ఎవ్రీడే. ఎందుకంటే
మేము ప్రజల మధ్యలో తిరిగేటువంటి వాళ్ళం కాబట్టి మేము ఎన్నో ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఏం చేయలేనటువంటి దయనీయమైనటువంటి ఒక పరిస్థితి. అంటే అదే మీ వరంగల్లో కేసీఆర్ గారు నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ఉంది, దాదాపు 24 అంతస్తుల హాస్పిటల్ అది. మరి దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మరి మీరెందుకు దాని గురించి మాట్లాడట్లేదు? ఇప్పుడు లేదు, మొట్టమొదట అసలు దాని గురించి మాట్లాడింది నేను. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వరంగల్కు మెడికవర్ను ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు నేనే మాట్లాడిన దాని గురించి. ఆయన ఒక ఎంజిఎంని విజిట్ చేయడానికి వరంగల్ వస్తే పర్వాలేదు, లేదా ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఆ పెద్ద ఆసుపత్రిని విజిట్ చేయడానికి వస్తే పర్లేదు, కానీ ఉత్తర తెలంగాణకి ఒక పెద్ద దిక్కు అయినటువంటి ఈ ఆసుపత్రిని పట్టించుకోకుండా కేవలం మెడికవర్ను ఓపెన్ చేయడానికి ఈయన వచ్చిందంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా ఆ 21 అంతస్తుల బిల్డింగ్ను, ఎంజిఎం హాస్పిటల్ను, కొత్త హాస్పిటల్ను కేసీఆర్ గారు అయితే నిర్మించదలుచుకున్నారో దాన్ని మీరు విజిట్ చేయాలా, లేకపోతే మాత్రం తప్పకుండా మీరు కార్పొరేట్లకు అమ్ముడు వేయండి అనే మాట్లాడాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఆయన విజిట్ చేసిండు కానీ పనులు మాత్రం నత్తనడక నడుస్తున్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడలానే ఉన్నది. ఇప్పటి వరకు కనుక అది పూర్తయి ఉంటే ఈరోజు వేల మంది పేషెంట్స్కి అది ఒక పెద్ద ఆసుపత్రిలాగా మిగిలిపోయేది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఎంజిఎంలో పిల్లల వార్డులో ఒక బెడ్ మీద 3-4 పండుకుంటున్నారు, 4 ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ బెడ్స్ సరిపోవడం లేదు, స్థలం సరిపోవడం లేదు, సిబ్బంది సరిపోవడం లేదు. ఇక్కడికి తరలిద్దామంటే ఇది ఇంకా పూర్తి కావడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీని మీద చర్య తీసుకోవాలా, అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలి. కాబట్టి ఈ ఆసుపత్రిని కట్టొద్దు అనేటువంటి నిర్ణయం తీసుకుంటే నిన్ను మూర్ఖుడుగా చూస్తే తెలంగాణ సమాజం, ముఖ్యంగా వరంగల్ ప్రజలు. తక్షణమే దాన్ని పూర్తి చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం, నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆన్ స్టేజ్ మీద కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బుల్డోజర్కి అడ్డంగా పడుకోవాల్సిన అవసరం లేదు, పిచ్చి కుక్క గరిచినా చచ్చిపోతారు వీళ్ళు అనే ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. మరి దాన్ని ఏం చెప్తారు? అవి పిచ్చి వ్యాఖ్యలు అవి. ఏం మాటలండి, ఆయన అర్థం ఉందా? అది బుల్డోజర్ బట్ట ఎక్కాల్సిన అవసరం లేదు, పిచ్చి కుక్కలు. మీరు ఈరోజు ముఖ్యమంత్రి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను ఏది పడితే అది మాట్లాడతా, నేను సెన్సేషన్ క్రియేట్ చేస్తా, దానికోసం సెన్స్లెస్గా మాట్లాడతా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సరే, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసింది, మార్పు కోసం ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని తిరస్కరించరు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కంటే మంచిగా పని చేయాలి. కానీ తెల్లారులేస్తే కేసీఆర్ని తిడతా, కేటీఆర్ని తిడతా, హరీష్ రావుని తిడతా, దాంతో నేను పెద్దోన్ని అయిపోతా అంటే ప్రజలు నేను యాక్సెప్ట్ చేయరు. నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు దాన్ని బేరీజు వేస్తారు తప్ప ఇవన్నీ కూడా పనిలేనటువంటి వ్యాఖ్యలు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, నిజంగా నీ దగ్గర కేటీఆర్ వేస్తున్న ప్రశ్నలకు కానీ, హరీష్ రావు గారు వేస్తున్నటువంటి ప్రశ్నలకు కానీ సమాధానం ఉంటే, నీ దగ్గర సరైనటువంటి వాదన ఉంటే ఈ రకంగా పిచ్చి వ్యాఖ్యలు చేయవు. నీ దగ్గర సమాధానాలు లేవు కాబట్టి పర్సనల్గా డ్యామేజ్ చేయాలి, పర్సనల్గా వ్యాఖ్యలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. గతంలో మీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈ పరిస్థితి హైదరాబాద్కి అంటారు వాళ్ళు. అంటే ఇల్లీగల్గా మీరు ఇచ్చిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు కానీ వీటికి సంబంధించి ప్రధానంగా ఈ సమస్య వచ్చిందంట. అంటే హైదరాబాద్ అంతా కూడా తెలంగాణ వచ్చినాకనే నిర్మాణం అయిందా? మీరు చెప్పండి. మరి హైదరాబాదులో చెరువుల పక్కన, కుంటల పక్కన, మూసీ పక్కన, లేకపోతే ఇంకా మిగతా అంతా కూడా అంటే టీఆర్ఎస్ వచ్చినాకనే హైదరాబాద్ నిర్మాణం అయిందా? అంతకుముందు ఏ నిర్మాణం లేదా? అంతకుముందు ఎవరు అనుమతులు ఇవ్వలేదా? ఏం మాట్లాడతారండి? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి నివసిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 10 సార్లు 15 సార్లు రిజిస్టర్ అయినాయి భూములు, 10 సార్లు 15 సార్లు ప్రజలు వాళ్ళకి ట్యాక్స్ కట్టిన గవర్నమెంట్కి. వాటి సంగతి ఏంది? అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పట్టాలల్లో ఇల్లు కట్టుకుంటే వాటిని కూడా కూల్చినావు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది మరి పట్ట? కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇస్తే నువ్వు పోయి ఆ భూములను గుంజుకుంటాను. పీజేఆర్ గారు పట్టాలు ఇప్పించిండు, రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టించిండు, ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇల్లు కూలుస్తున్నారు. ఇది వాస్తవం కదా? గవర్నమెంట్ తప్పంటుంది. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ అంటున్నా, ఒక ఐఏఎస్ అనుమతిస్తాడు, ఇంకో ఐపీఎస్ వచ్చి కూలుస్తాడు. అంటే ప్రజలకు ఏం భద్రత ఉంటుంది? నిన్న రంగనాథ్ గారు కూడా హైకోర్టులో వాదనలో మాట్లాడుతూ ఆయన చెప్పేది ఏంటంటే మూసీ సుందరీకరణకి, మూసీ దగ్గర కూల్చివేతలకి హైడ్రాకి సంబంధం లేదు. హైడ్రా ఓన్లీ ఫర్ ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, లేదంటే చెరువులను కాపాడడానికి హైడ్రా ఉంది అంటారు. మీరు ఏం చెప్తారు దానికి? మరి అంటే వాళ్ళకి సంబంధం లేదన్న అంశాన్ని ఒకటి బయట చెప్తున్నారు. రంగనాథ్ గారు వాస్తవానికి ఒక ఆనెస్ట్ ఆఫీసర్. నేను వరంగల్లో వారిని చూశాను. కానీ హైడ్రా విషయంలో వారు మాత్రం చాలా ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నారు. పేద ప్రజల ఇండ్లు ఊలగొట్టి ఆయన పాపాన్ని మూట కట్టుకుంటాను.
తప్పకుండా పేద ప్రజల ఉసురు ప్రభుత్వానికి కాదు రంగనాథ్ కూడా తగులుతుంది, నేను గుర్తుపెట్టు. మధ్యలో రంగనాథ్ బలవుతున్నారు అనుకోవచ్చా? అరే ఆయన భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నారు రేవంత్ రెడ్డి, ఆయనకు అర్థం కావడం లేదు. హైకోర్టులో ఏం సమాధానం చెప్పిండండి రేవంత్ రెడ్డి, ఈయన రంగనాథ్ గారు? కోర్టు మొట్టికాయలు వేసింది. అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటావు? నువ్వు పని చేయాల్సింది ఒక రాజకీయ నాయకుడికో ఇంకొకరికో కాదు, రూల్స్ సిస్టమ్ వాటి ప్రకారం వెళ్ళు. అంతేగాని నేను ఒక ఆయన కోసం పనిచేస్తా, నువ్వు ఐఏఎస్ అయింది, ఐపీఎస్ అయింది ప్రభుత్వం కోసం, ప్రజల కోసం, నాట్ ఫర్ ఎ పర్టికులర్ లీడర్, నాట్ ఫర్ ఎ పర్టికులర్ పార్టీ అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా చట్టబద్ధత ఇచ్చాను, ఈసారి కూల్చివేతలు. ఆర్డినెన్స్ అంటే అది దొడ్డిదారిన తీసుకొచ్చేటువంటిది, అది నిజమైనటువంటి చట్టం కాదు. అచ్చా, ఏ జీవో అయినా కూడా చట్టానికి అనుగుణంగా ఉండాలి. ఏ చట్టమైనా ఏ ఆర్డినెన్స్ అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. రాజ్యాంగం ప్రకారము ప్రజలకు జీవించే హక్కు ఉంటుంది. ఆ హక్కును హరించేటువంటి అధికారం నీకు లేదు, గుర్తుపెట్టుకో. 12 ఏళ్ళు ఒక ఆయన ఒక దగ్గర ఉంటే ఆయనకు టెనెంట్ రైట్ వస్తుంది, అనుభవారి హక్కు వస్తుంది. ఆ హక్కును కాలరాసేటువంటి అధికారం నీకు ఎవరిచ్చిండు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? భారత రాజ్యాంగం అయితే ఇయ్యలే నువ్వు. కాబట్టి నీ ఆర్డినెన్స్, నీ చట్టము, నీ అధికారం ఇవన్నీ పనిచేయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే నువ్వు నడుచుకోవాలా. నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా నీకు పరిమితులు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకో. పరిమితులు లేకుండా నేను పనిచేస్తా అంటే ప్రధానమంత్రి కూడా సాధ్యం కాదు. నిజంగా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యాఖ్యల ప్రకారం ఏంటంటే కూల్చివేతలు ఇంకా కంటిన్యూ అవుతాయి, వీటిని ఆపే ప్రసక్తి లేదన్నట్టుగా అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకవేళ అలా ఉంటే మరి బీఆర్ఎస్ కదా ఈరోజు ఏమైంది? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఖతం అయిపోయింది. హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్ని లాసెస్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు, ప్రజల చేతుల్లో ఆదాయం తగ్గిపోతున్నది, మనీ రొటేషన్ కావడం లేదు, మార్కెట్ స్టక్ అయిపోయింది. పెరగాల్సినటువంటి ప్రభుత్వ ఆదాయము ఈరోజు తగ్గిపోతున్నది. ప్రభుత్వము జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ప్రభుత్వము ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేనటువంటి పరిస్థితి నిర్మాణమైంది. కేన్స్ లాంటి కంపెనీ తరలిపోతున్నది. కాబట్టి ఇదంతా కూడా ఇది ఒక డిస్ట్రక్టివ్ పాలసీ, రిగ్రెసివ్ అప్రోచ్. ఇది ఇంకొక 3 నెలల్లో మరి 1 year కంప్లీట్ అవుతుంది ప్రభుత్వం వచ్చి, మరి ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇట్లనే 5 ఏళ్ళు గడుస్తుంది, ఇట్లనే 5 ఏళ్ళు గడుస్తుంది. ఇదే ఈ హైడ్రా, ఈ మూసి గీసి ఇవన్నీ డిస్ట్రక్టివ్ పాలసీస్. కన్స్ట్రక్టివ్ పాలసీస్ తీసుకొస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి 5 ఏళ్ళు ఇట్లనే గడిచిపోతుంది. ఆయన ఒక స్థిరమైనటువంటి ఒక పాలసీని పెట్టుకొని నిజంగా కడుపు కట్టుకొని, మళ్ళీ ఎందుకంటే ఆయన భాషలో కడుపు కట్టుకొని నువ్వు పని చేస్తే నిజంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. కానీ ఈ రకమైనటువంటి పిచ్చి నిర్ణయాలు, పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం స్టేట్ ఎటు కాకుండా పోతుంది. థ్యాంక్ యూ.